పౌల్ట్రీ ఈ మాట వినగానే మనకు గుర్తొచ్చేవేంటి? కోళ్ళు, మహా అయితే బాతులు. కరెక్టే కదా? కానీ వాటి తర్వాత అంతకన్నా ముఖ్యమైన పక్షి ఒకటుంది. అదే టర్కీ. సో ఈరోజు మనం ఈ గంభీరమైన పక్షి గురించి, దాని పెంపకంలో ఉన్న సీక్రెట్స్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, మరి రైతులు ఫేస్ చేసే ఆ ఒక్క పెద్ద ఛాలెంజ్ ఏంటో అన్నీ తెలుసుకుందాం. మీకు తెలుసా, గ్లోబల్ పౌల్ట్రీ ఇండస్ట్రీలో చికెన్స్, డక్స్ తర్వాత థర్డ్ ప్లేస్ ఎవరిది? ఇంకెవరిది? టర్కీదే. సో ఈ ఒక్క పాయింట్ చాలు మనం ఈ పక్షిని ఎంత సీరియస్గా తీసుకోవాలో అర్థం చేసుకోవడానికి. సరే, ముందుగా అసలు ఈ అమెరికన్ పక్షి జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రపంచమంతా ఫెస్టివల్స్లో ఇది హీరో ఎలా అయింది? మరి మన ఇండియాలో దీని సిచ్యువేషన్ ఏంటి? పదండి చూద్దాం. దీని సైంటిఫిక్ పేరు మెలియాగ్రిస్ గెల్లోపావో. ఇది బేసిక్గా నార్త్ అమెరికా అడవుల నుంచి మన పెరట్లోకి వచ్చిందనమాట. చాలామంది దీన్ని చూసి గినికోడులాగే ఉంది కదా అని అనుకుంటారు. కానీ అది పెద్ద పొరపాటు. గుర్తుంచుకోండి, టర్కీ వేరు, గినికోడి వేరు. చూడ్డానికే కాదు, సైజులో కూడా టర్కీ చాలా పెద్దది. రెండు కంప్లీట్గా వేరువేరు జాతులు. ఇక మార్కెట్ విషయానికొస్తే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఏదైనా ఫెస్టివల్ ఉందంటే టర్కీ ఉండాల్సిందే. అక్కడ అది $1 బిలియన్ ఇండస్ట్రీ. మరి మన ఇండియాలో సంగతి ఏంటి? ఇక్కడ ఇది ఇంకా పెద్ద పెద్ద సిటీస్కే పరిమితం. కానీ ట్రెండ్ నెమ్మదిగా మారుతోంది. దీని మీద ఇంట్రెస్ట్ కొంచెం కొంచెంగా పెరుగుతోంది. సో ఈ గ్యాప్ అనేది ఫ్యూచర్లో ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా మారే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం టర్కీల ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నాం కదా. సో ఫస్ట్ వాటి లాంగ్వేజ్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ అంటే వాటి ఫ్యామిలీ మెంబర్స్ని ఏమని పిలుస్తారో తెలుసుకోవాలన్నమాట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ టర్మినాలజీ చాలా సింపుల్ అండి. మగ టర్కీని టామ్ అని, ఆడ టర్కీని హెన్ అని పిలుస్తారు. ఇక వాటి పిల్లల్ని పోల్స్ అంటారు. అంటే మన కోడి పిల్లల్ని చిక్స్ అంటాం కూడా, అచ్చం అలాగనమాట. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు, టర్కీ ఫార్మింగ్ గురించి ఎవరితోనైనా ఈజీగా మాట్లాడొచ్చు. అసలు టర్కీని మిగతా పక్షుల నుంచి స్పెషల్గా నిలబెట్టేవి దాని ఫిజికల్ ఫీచర్స్. ఇంతకీ అవేంటి? ఫార్మింగ్కి ఏ బ్రీడ్స్ బెస్ట్? ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం, పదండి. టర్కీని చూడగానే మనల్ని అట్రాక్ట్ చేసే ఫస్ట్ థింగ్ దాని ముక్కుపై నుంచి వేలాడే ఆ వింతైన కండరం. దాన్ని స్నూడ్ అని పిలుస్తారు. నిజానికి ఇదే టర్కీకి ఆ యునీక్ రాయల్ లుక్ ఇచ్చేది. ఇక దాని గొంతు కింద వేలాడే రెడ్ కలర్ స్కిన్ ఉంది కదా, దాన్ని వాటల్స్ అంటారు. ఇక్కడే ఒక చిన్న మ్యాజిక్ ఉంది. టర్కీకి కోపమొచ్చినా లేదా ఒక హెన్ని ఇంప్రెస్ చేయాలనుకున్నా ఈ వాటల్స్ వెంటనే బ్రైట్ రెడ్, బ్లూ కలర్స్లోకి మారిపోతాయి. చూసారా నేచర్ ఎంత అద్భుతమో? ఫార్మింగ్ విషయానికొస్తే మేజర్గా 3 రకాల స్పెషలిస్ట్ బ్రీడ్స్ ఉన్నాయి. ఎక్కువ మాంసం కావాలి అనుకుంటే బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాన్స్. కమర్షియల్గా అంటే సూపర్ మార్కెట్స్కి ఎక్కువగా వెళ్లేది బ్రాడ్ బ్రెస్టెడ్ వైట్. ఇక చిన్న ఫ్యామిలీస్ కోసం స్పెషల్గా డెవలప్ చేసిందే బెల్ట్స్విల్ స్మాల్ వైట్. అంటే మన ప్రతి అవసరానికి ఒక బ్రీడ్ రెడీగా ఉందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా పక్షి గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. దాని మీట్. ఇది కేవలం టేస్ట్ కోసమే కాదు, హెల్త్కి ఒక వరం లాంటిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. టర్కీ మీట్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పదం లీన్ మీట్. సింపుల్గా చెప్పాలంటే ఇందులో ఫ్యాట్ చాలా చాలా తక్కువ. నిజం చెప్పాలంటే చికెన్తో పోలిస్తే కొలెస్ట్రాల్ కూడా తక్కువే. అందుకే దీన్ని హార్ట్ ఫ్రెండ్లీ మీట్ అంటారు. హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఇదొక సూపర్బ్ ఆప్షన్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న టర్కీ ఫార్మింగ్లో ఒకే ఒక్క పెద్ద ఛాలెంజ్ ఉంది. ఆ ఒక్క అడ్డంకిని దాటితేనే రైతు సక్సెస్ అయినట్టు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటి? ఒక్క సెకండ్ ఆలోచించండి. ఇంత పెద్దగా స్ట్రాంగ్గా పెరిగే ఈ పక్షిని పెంచడంలో ఫార్మర్ని అంతలా ఇబ్బంది పెట్టే ఆ ఒక్క కష్టమేమై ఉంటుంది? ఆన్సర్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆన్సర్ ఏంటంటే అవి పుట్టిన మొదటి 2 వారాలు. ఆ టైంలో ఈ టర్కీ పిల్లలు అంటే పౌల్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఎంతలా అంటే వాటికి ఫుడ్ ఎలా తినాలో, వాటర్ ఎలా తాగాలో కూడా తెలియదు. అందుకే ఫార్మర్ ఒక టీచర్ లాగా దగ్గరుండి ప్రతిదీ నేర్పించాల్సిందే. ఈ 2 వీక్స్ ట్రైనింగ్ పీరియడ్ని సక్సెస్ఫుల్గా దాటిస్తే చాలు. ఆ తర్వాత అవి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే చాలా స్ట్రాంగ్గా పెరుగుతాయి. నిజానికి టర్కీ ఫార్మింగ్లో సక్సెస్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేసేది ఈ ఫస్ట్ 2 వీక్స్ మాత్రమే. ఫైనల్గా ఒక క్వశ్చన్. తక్కువ ఫ్యాట్,
ఇన్ని హెల్త్ బెనిఫిట్స్, దీని మీద నెమ్మదిగా పెరుగుతున్న ఇంట్రెస్ట్, ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో మన ఇండియాలో టర్కీ ఫార్మింగ్ ఒక మేజర్ ఇండస్ట్రీగా మారే అవకాశం ఉందా? దీని గురించి ఏమనుకుంటున్నారు? స్నేహితులారా, ఒక విషయం చెప్పాలి. ఈ వీడియో వెనుక గంటల కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ మీ జీవితంలో ఇది చిన్న మార్పు తెచ్చినా నాకు అదే పెద్ద సంతోషం. బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ కేవలం ఒక ఛానల్ కాదు, అది మీ గమ్యాన్ని చేరుకోవడానికి నేను వేసిన చిన్న వంతెన. నా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహం కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఈ జర్నీలో తోడుగా ఉండండి.